ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. ఈ ప్రకారంగానే అహంకారాన్ని వదిలివేసిన అహంకారము యందు మరి రాగము కలిగి ఉన్న, సమాధి యందు ఉన్న, వ్యవహారమునందు ఉన్నప్పటికీ కూడా నాకు ఎప్పుడైతే సమత్వము కలిగి ఉన్నదో అప్పుడు ఇంకా మేఘములలో ఉన్నటువంటి గాలి కానీ, ఆ తపాదులు ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ కూడా, ఆకాశము సమముగా ఉన్నట్లుగానే సృష్టి ఉన్నప్పుడు లేనప్పుడు కూడా నా యొక్క స్థితి సమముగానే ఉన్నది. కాబట్టి రామా, నేను అహంభావాన్ని చెంది ఉండలేదు, అహంభావము నాకు చెంది ఉండలేదు అనే నిశ్చయించి ఈ సమస్త ప్రపంచమును కూడా చేదాకాశ గణముగానే నీవు తెలియు. ఈ అహంభావము మొదలైన భ్రమ నా దృష్టి యందు ఎలాగా లేదో అలాగే తక్కిన జ్ఞానుల దృష్టి యందు కూడా లేనిదియే అయ్యున్నది. ఎలాగంటే బొమ్మలో వేయబడినటువంటి అగ్ని యందు అగ్నిత్వము అంటే దహన శక్తి దాని యందు ఉండదు అని ఏ బుద్ధిమంతుని దృష్టి యందు అయినా కూడా ఉంటుంది. మరి ఓ రామచంద్ర, వాస్తవానికి నేను కానీ మరి ఒకడు కానీ ఈ సమస్త బ్రహ్మాండము కానీ లేవు అని నిశ్చయించి నీవు కూడా యథాప్రాప్తమైనటువంటి వ్యవహారాన్ని ఆచరిస్తూ పర్వతములాగా మౌనముగా ఉండు. కాబట్టి ఓ రాఘవ, చిరకాలము దృశ్యభావం అంతటినీ తొలగించివేయు. శిలా మధ్య భాగంలాగానే చిద్ఘన రూపుడవై ఆకాశములాగానే నిర్మలమైన ఆకృతి కలిగి స్వాత్మరూపమున నీదైనటువంటి స్వాత్మ సాక్షాత్కార రూపంలో నీవు చైతన్య స్వరూపంలోనే స్థితి కలిగియుండు. ఎలాగంటే ఈ సృష్టి కాలమునను సృష్టికి పూర్వమునను కూడా సమస్తము చిన్మయమైనటువంటి శివరూపమైన బ్రహ్మమే అయ్యున్నది, కానీ దృశ్య ప్రపంచము అనేటువంటిది ఏదీ లేదు అని వశిష్ఠదేవులు చెప్పగా శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతున్నాడు, మహాత్మా, మరలా జ్ఞాన ఐశ్వర్యం కోసమే తాము విశాలమైన, గంభీరమైన, నిర్మలమైన, విపులమైన, నిశ్చలమైన ఆత్మదృష్టిని గురించి మీరు నాకు తెలియజేశారు. కానీ మునీంద్ర, సర్వత్రా కూడా సర్వదా సర్వ విధాల సమస్తము సద్రూపమైన బ్రహ్మమే అని తామరు సెలవిచ్చి ఉన్నారు కదా. అయితే విచారాల చేత అనుభవాల చేత కూడా సత్యమై అట్టి ఏకరసమైనటువంటి చిన్మాత్రముగానే కనబడుతూ ఉన్నది. అయితే మహాత్మా, ఈ పాషాణ ఆఖ్యానం యొక్క అభిప్రాయం ఏంటి? మీరు నాకు పాషాణ ఆఖ్యానాన్ని గురించి తెలియజేశారు, దీని యొక్క అభిప్రాయం ఏమిటి అనేటువంటి నా యొక్క ఈ సందేహాన్ని ఇప్పుడు తీర్చండి స్వామి అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు, సర్వత్ర సర్వదా సర్వమస్తి ప్రతిపాదనే పాషాణాఖ్యాన దృష్టంతో మయా యం తవ కథ్యతే. ఓ రామచంద్ర, సర్వత్రా కూడా అంటే సర్వత్రా అంటే సర్వ ప్రదేశాల యందు, సర్వదా అంటే సర్వకాలముల యందు, సర్వము సమస్తము కూడా సత్తు రూపము చేతనే కలదు అనే ఈ ప్రతిపాదన మందు పాషాణ ఆఖ్యానము అనే దృష్టాంతాన్ని గురించి నీకు తెలియజేస్తూ ఉన్నాను, విను. ఏంటంటే రంధ్రాలేవీ లేనిది అయ్యున్నది ఘనమైనటువంటి శిలా మధ్య భాగము అంటే అసలు రంధ్రాలే లేనటువంటిది. శిలా మధ్య భాగమునందు శిలారూపమైనటువంటి అధ్యాసము యొక్క అధిష్టానమైన పరబ్రహ్మమునందు శిలారూపమగు అంటే దానిని గురించి మనం ఎటువంటి ధ్యాస లేదు.
కానీ ఏమై ఉన్నది? అధిష్టానమైనటువంటి పరబ్రహ్మమునందు అనేక బ్రహ్మాండాలు ఉన్నవి అని ఈ ఆఖ్యాయిక చేత, ఈ పాషాణ ఆఖ్యాయిక చేతనే నిరూపించబడుతూ ఉన్నది కదా. అట్లాగే గొప్పదై ఉన్నది శూన్యమైనటువంటి ఈ భూతాకాశమునందు అనేక సృష్టులు కలవు అని కథ చేత తెలుపబడుతూ ఉన్నది కదా. ఎందుకు అంటే గొప్పదై శూన్యమైనటువంటి భూతాకాశమందు దాని యందు అధిష్టానమైనటువంటి బ్రహ్మమునందు తదధిష్టానమగు బ్రహ్మమునందు ఈ భూతాకాశాలు శూన్యమైనటువంటివి ఇవన్నీ కూడా బ్రహ్మమునందు కనబడుతూ ఉన్నవి. అవి సృష్టుల్లోనే భాగాలు, అందుకే అనేక సృష్టులు ఉన్నవి అని ఈ కథ చేత తెలుపబడుతూ ఉన్నది. ఆ విధంగానే ఇక్కడ మొలకలని లేది అంకురాలని పూల తీగలని పొదలని సమస్త ప్రాణులని ఈ విధంగా అంకుర లత గుల్మముల యందు సమస్త ప్రాణుల యందు వాయువు జలము అగ్నుల యందు కూడా అనేక సృష్టులు ఉన్నవి అని కదా ఈ ఆఖ్యానము చేత చూపబడుతూ ఉన్నది అని చెప్పారు. అప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు, కుడ్యాదౌ సంతి సర్గౌఘ ఇది చేత్కథ్యతే మునే తత్కే విభాంతి సర్గౌఘ ఇది కిం నా ప్రదర్శ్యతే. ఓ మునేంద్ర, ఈ కుడ్యలతాదుల యందు అంటే గోడల యందు పూల తీగల యందు కూడా అనేక సృష్టి సమూహాలు ఉన్నవి అని తామరు చెప్పి ఉన్నారు. అప్పుడు చిదాకాశమునందే సమస్త సృష్టి సమూహాలు కనబడుతున్నవి అని ఎందుకు చెప్పకూడదు అని అడిగాడు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా అంటున్నారు, ఏ తత్తే వర్ణితం రామ ముఖ్యమేవ మయాఖిలం యోయమాలక్ష్యతే సర్గ సఖ ఏవ ఖమాస్థితం. ఓ రామచంద్ర, నీవు చెప్పింది సత్యమే, అదే కదా ముఖ్యమైన పక్షము. ఈ సృష్టి ఏది కనిపిస్తూ ఉన్నదో అదంతా కూడా చిదాకాశమే. చిదాకాశమున నెలకొని ఉన్నదే అవుతూ ఉన్నది. ఈ దృశ్యము ఆది యందు అంటే సృష్టికి పూర్వము ఉత్పన్నం కాల, ఎప్పుడూ ఉండి ఉండలేదు. ఈ కనబడేదంతా కూడా బ్రహ్మమే, బ్రహ్మమందు స్థితి కలిగి ఉన్నదే అయ్యింది. ఆరోప దృష్టి చేత ఈ గాఢమకు పృథివీ యొక్క అంటే ఎప్పుడైతే మనం ఆరోపించుకున్నామో, ఏ విధంగా అంటే ఇప్పుడు ఎండమాములు యందు నీరును ఆరోపించుకున్నాం, నీరు లేదు అయినా నీరు ఉన్నదని భ్రమించాం. అలాగే సర్పమునందు త్రాటి యందు సర్పాన్ని ఆరోపించుకున్నాం, అక్కడ ఉన్నది త్రాడే కానీ సర్పాన్ని ఆరోపించుకున్నాం. ఆరోపణం పోతే ఆరోపించబడినది తీసివేస్తే అధిష్టానమే మిగులుతుంది. అలాగే ఈ ఆరోప దృష్టి చేత ఏదైతే ఉన్నది ఒకటైతే మరొకటిగా ఆరోప్య దృష్టి ఏదైతే ఉన్నదో ఆ దృష్టి చేత ఈ గాఢమైనటువంటి పృథివీ యొక్క ప్రతి పరమాణువునందు కూడా సృష్టి సమూహాలే ఉన్నవి. దేని చేత? ఆరోప దృష్టి చేత. కానీ అపవాద దృష్టి చేత ఈ పృథివీ అణుమాత్రమైనా లేదు. ఇది వాస్తవానికి విచారణ దృష్టిలో మాత్రమే. అపవాద దృష్టి అంటే ఇక్కడ అసలు లేని దానిని గురించి చెప్తున్నాం కాబట్టి అపవాద దృష్టి. కాబట్టి ఇంకా కూడా ఈ పృథివీ యొక్క సృష్టులు ఏవి కూడా లేనే లేవు. అవన్నీ కూడా వాస్తవానికి చిదాకాశ రూపమైనటువంటి బ్రహ్మమే అయ్యున్నవి. అలాగే గాఢములైనటువంటి జలము, అగ్ని, వాయువు, ఆకాశము మొదలైనటువంటి పంచమహాభూత సముదాయం ఉన్నది కదా. ఆ సముదాయము, పర్వతాలు, బ్రహ్మదేవుని యొక్క అంటే బ్రహ్మదేవుడు అంటే హిరణ్యగర్భుని యొక్క సూక్ష్మ భూతోపాధి అయి ఉండి అన్నీ కూడా ఆరోప దృష్టిచే మాత్రమే అనేక బ్రహ్మాండాల చేత నిండిపోయి ఉన్నవి. కానీ అదే అపవాద దృష్టి చేత అయితే అవి అణుమాత్రమైనా లేవు. వాని సృష్టులున్నూ లేనివే అయ్యున్నవి. అవన్నీ కూడా వాస్తవానికి చిదాకాశ రూపమైనటువంటి బ్రహ్మమే అయ్యున్నవి కదా. స్వయంగా బ్రహ్మదేవుని యందు అతని చేత నిర్మితములైనటువంటి బ్రహ్మాండాల యందు కూడా సదా ఏమున్నది? పరబ్రహ్మము తప్ప అణు మాత్రమైనా సరే వేరేవి లేనే లేవు.
బ్రహ్మమునందును సృష్టి యందును ఏ భేదం గోచరిస్తుందో అది కేవలం నోటి మాటలు మాత్రమే అవుతుంది, కానీ వస్తుతః అయితే ఈ భేదాలేమీ లేవు. సృష్టియే పరబ్రహ్మము, పరబ్రహ్మమే సృష్టి. సూర్యుడు, అగ్ని, మరి సూర్యుని యొక్క అగ్ని యొక్క ఉష్ణత్వాలందులాగానే ఈ రెంటి యందు కూడా కొంచెమైనను భేదము లేదు. అగ్ని యందు వేడుంది, సూర్యుని యందు వేడుంది. ఈ ఉష్ణత్వాదుల యందు సూర్య అగ్నుల వేడి యందులాగానే ఈ రెంటి యందు కూడా, ఏ రెంటి యందు? సృష్టి యందు, పరబ్రహ్మమునందు, ఈ రెంటి యందు కూడా కొంచెమైనను భేదము లేనే లేదు. ఎలాగంటే సృజన క్రియ చేత సృష్టి అనేటువంటి పదము, వర్ధన క్రియ చేత అంటే వృద్ధి చెందడం, వర్ధిల్లడం అనేటువంటి క్రియ చేత బ్రహ్మము అనే పదము ఏర్పడినాయి. ఈ రెండు అంటే సృజి కానీ భూమి కానీ ఈ క్రియల యందు ఒకదానితో ఒకటి భేదముల యొక్క భావము చేత, అంటే భేద అభావము చేత, భేదాలే లేనటువంటి భావము చేత ఆధారము ఆధేయము యొక్క భేదము అనేటువంటిది అది అనిర్వచనీయమే అయ్యింది. మాటలతో చెప్పడానికి సాధ్యము కానటువంటిది అవడము చేత క్రియ కూడా స్వరూపము కంటే వేరు కానే కాదు. అలా స్వరూపము కంటే వేరు కానందుచేత గొడ్డలి మొదలైనటువంటి వాటి చేత చీల్చబడేటువంటి ఏ కొయ్యనైతే చీల్చబడుతుందో ఆ కొయ్య చేసేటువంటి శబ్దములాగానే ఈ సృష్టి బ్రహ్మ శబ్దాలు రెండు కూడా అర్ధరహితాలై ఉన్నవి. అంతేకాదు సృష్టి అని బ్రహ్మము అనేటువంటి రెండు శబ్దాలు కూడా అర్థం లేనివే అయ్యున్నాయి. అత్యంతమైన నోటి మాటలతో చెప్ప సాధ్యము కానటువంటి అనిర్వచనీయములే అభేద రూపమున ఒకే అర్థములో భేదము లేని స్థితిలో కనబడుతూ ఉన్నవి. అంటే ద్వైతము ఏకత్వము ఎక్కడ ఉన్నవో అట్టి వ్యవహార దశ అంతా కూడా యథార్థంగా చిన్మాత్రము యొక్క ఏ వివర్తం అవడము చేత అచ్చట కూడా సృష్టి అని బ్రహ్మము అని ఈ సృష్టి శబ్దము బ్రహ్మ శబ్దము యొక్క అర్థాలు ఒకంతైనా సరే వేరు కానే కావు. ఎలాగంటే సృష్టి కేవలము బ్రహ్మ మాత్రమే అయినప్పుడు ఇంకా ఎవనికి ఎట్లు ఏ విభిన్న రూపాలుగా కనబడతాయి చెప్పు? శాంతమేకమనాద్యంతమిదమచ్చమనామయం వ్యవహార యతోప్యంగాజ్ఞస్య మౌనం శిలాఘనం. కాబట్టి ఓ రామ, వ్యవహారమందు ప్రవృత్తుడైనప్పటికీ కూడా జ్ఞానికి ఈ సమస్త జగత్తు కూడా శిలలాగానే కదలనిది అయి చిద్ఘనమైనటువంటి ఘనస్థితిలో ఉండి శాంతమై ఒక్కటే అయ్యుండి ఆది అంతములు లేనిది అయి మాలిన్యరహితమై ఏ ఆకారములు వికారములు లేనిది అయి మౌన స్వరూపమైనటువంటి బ్రహ్మ మాత్రముగానే ప్రకాశిస్తుంది అని చెబుతూ, అంటే ఓ రామ, ఈ వ్యవహారము ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా జ్ఞానికి ఎలాగంటే ఈ సమస్త జగత్తు కూడా శాంతమై ఉన్నది, ఏకమై ఉన్నది, ఆద్యంతరహితమై ఉన్నది, నిర్మలమై ఉన్నది, నిర్వికారమై మౌన రూపమై ఉన్నది. శిలలాగానే ప్రజ్ఞాన ఘనమైనటువంటి బ్రహ్మ మాత్రంగానే కనబడుతూ ఉన్నది అని చెబుతూ, నిర్వాణమేవమఖిలం నభేవ దృశ్యం త్వం చాహముద్రి నిచయాశ్చ సురాసురాశ్చ తాదృగ్జగత్ సమవలోకయాదృగంగా స్వప్నేధ జంతు మనసి వ్యవహార జాలం. కాబట్టి రామచంద్ర, నీవు నేను అనేటువంటిది ఏదైతే ఉన్నదో, నీవు నేను పర్వత సమూహాలు దేవతలు అసురులు ఈ మొదలైన సమస్త దృశ్యము కూడా కేవలమంటే కేవలము నిర్వాణ రూపమైనటువంటి చిదాకాశ మాత్రమే అయ్యున్నది. కాబట్టి మేల్కొన్న తర్వాత జీవుని యొక్క మనసులో స్వప్నంలో చూడబడినటువంటి వ్యవహార జాలము ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే నీవు కూడా ఈ జగత్తును అలాగే చూస్తూ ఉండు
అని చెబుతూ, రామా, నీవు కానీ నేను కానీ ఈ పర్వత సమూహాలు కానీ దేవతలు కానీ అసురులు కానీ మొదలైన సమస్త దృశ్యమంతా కూడా చిదాకాశ రూపమైనటువంటి నిర్వాణం మాత్రమే, అంటే ఆత్మ మాత్రమే అయి ఉన్నది. మేలుకొన్న తర్వాత మనుజుని యొక్క మనస్సునందు స్వప్నమునందు గాంచబడిన, అంటే ఇప్పుడు మనుజుడు మేల్కొన్న తర్వాత వాడు మేల్కొనడానికి ముందు వాడు కళను అనుభవించినప్పుడు ఆ కళలో వాడు చూడబడిన వ్యవహార జాలం ఏ విధంగా ఉంటుందో మెలుకొన్నాక, అలాగే కేవలము ఆత్మ మాత్ర శేషమై ఉంటుంది. అంటే ఆ విధంగానే నీవు జగత్తును చూడు అని చెబుతూ, సర్వత్ర సర్వసర్గశ్రీ సదైవాస్తి నచేతి చ దృష్టిభేదేన పాషాణాఖ్యాయికార్ధోత్ర వర్ణ్యతే. ఈ దృష్టిభేదము చేత సృష్టి యొక్క శోభ ఎల్లవేళలా కూడా సర్వత్రా ఉన్నది లేక ఉన్నది, అంటే సర్వత్రా ఉన్నది లేకుండా కూడా ఉన్నది. ఈ ప్రకారంగానే ఈ పాషాణాఖ్యాయిక యొక్క తాత్పర్యము ఇక్కడ తెలియజేస్తూ, ఈ విధంగా నిర్వాణ ప్రకరణమునందు ఈ ఉత్తరార్ధంలో పాషాణోపాఖ్యానమున బ్రహ్మత్వ ప్రతిపాదనము అనేటువంటిది శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేశారు. అయితే అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు, అనంతరం నభకోశ కుటీకోటరతో మునే తవ ధ్యానాత్ ప్రబుద్ధస్య వృత్తం వర్షశతేన కిం. ఓ మునీంద్ర, అట్లాగా తమరు ఆకాశంలో కుటీరాన్ని కల్పించుకున్నారు కదా శూన్యంలో, అక్కడ 100 సంవత్సరాలు సమాధిని శీలించారు కదా. ఆ సమాధి స్థితి నుండి మేల్కొన్న తర్వాత జరిగినటువంటి వృత్తాంతం ఏమిటో తెలియచేయండి స్వామి అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీ వశిష్ఠులు ఇలా చెప్తూ ఉన్నారు, తతో ధ్యాన ప్రబుద్ధోహం శృతవాంస్తత్ర నిస్వనం మృదు వ్యక్త పదం హృదయం నచవాచ్యా నుగోయతః. ఓ రామచంద్ర, సమాధి నుండి లేవగానే అక్కడ అల్పముగా వ్యక్తమైనటువంటి పదాల చేత కూడినటువంటిది మనోహరమైనది ఈ వాక్యార్థ బోధనమందు అసమర్థమైనది అయినటువంటి సూక్ష్మమైనటువంటి ధ్వనిని ఒకదానిని విన్నాను. ఒక చిన్న శబ్దరవలి వినిపించింది. అది ఆ శబ్దమునందు అక్కడ మాట్లాడబడినటువంటి వాక్యం యొక్క అర్థమయ్యేదానికి కూడా అసమర్థమైనటువంటి కొద్దిపాటి శబ్దము అనేటువంటిది మనసును హరించి వేసేటంత సౌమ్యంగా నాకు వినబడింది. అయితే స్త్రీ స్వభాదివ మృదు మధురం వా నినాదివ స్వల్పంగత్వా నిర్హ్రాదిమయ తద్వాక్యమోహితం. ఆ ధ్వని స్త్రీ కంఠము నుండి బయటకు వచ్చినట్లుగా దానికి మళ్ళీ మృదు మధురంగా ఉన్నటువంటిది, అటువంటి శబ్దకారకమై దగ్గర నుండియే వచ్చినట్లుగా ఉన్నది అనిపించి నాకు అలా ఊహించాను. ఇంకా కూడా ధ్వని ఎలా ఉన్నది అంటే భ్రమర శబ్దాన్ని పోలి ఉన్నది. అంటే గండు తుమ్మెద చేసేటువంటి ఝుంకార శబ్దంలాగా ఉన్నది. వీణారవములాగా, అంటే మృదుమధురంగా వీణను ఆలపించినట్లుగా వీణ మీటినట్లు ఉన్నది. అయితే ఆనందాన్ని ఉత్పన్నం చేసేదిలాగా ఉన్నది. అంతేకాని రోదనము వంటి శబ్దము కానీ, అంటే ఏడుస్తున్న ధ్వని కాదు, పఠనము వంటి శబ్దము కానీ, ఏదైనా సరే పఠించేటువంటి శబ్దము కూడా కాదు. అయ్యి కమల కోశమందలి భ్రమర శబ్దము చేత తామర పువ్వులో పద్మమునందు ఉన్నటువంటి గండు తొమ్మిద ఝుంకార శబ్దంతో సమమైనట్లుగా ఉన్నది. ఆ ధ్వనిని విన్నాను. విని దానిని చేసినటువంటి దానిని, ఆ శబ్దం దేని నుండి వచ్చిందా అని దానిని చూడడానికి ఆశ్చర్యంతో 10 దిక్కుల, అంటే నింగి నేలతో సహా ఈ యొక్క 10 దిక్కులు కూడా పరికించి 8 దిక్కులు, ఈ 2 దిక్కుల కింద మీద కూడా మొత్తం 10 దిక్కులా పరికిస్తూ అక్కడ శీఘ్రంగా నేను ఈ విధంగా చింతన చేశాను. సిద్ధులకున్నటువంటి సంచార యోగ్యములైనటువంటి మార్గములు లేని లక్షల కొలది యోజనాల ప్రదేశాన్ని అతిక్రమించి ఈ ఆకాశ భాగము స్థితిని పొంది ఉన్నది.
అంటే ఈ ఆకాశ భాగం ఎక్కడ స్థితి పొంది ఉన్నది అంటే సిద్ధులకును, ఎవరైతే అదృశ్య రూపంలో ఉన్నటువంటి ఖేచరులు అంటే ఈ యొక్క శూన్యంలోనే తిరిగేటువంటి వారు, ఎవరైతే సంచారం యోగ్యములైనటువంటి మార్గాలు కూడా అంటే ఆ సిద్ధులు కూడా తిరగడానికి సాధ్యము కానటువంటి మార్గాలు లేనటువంటి లక్షల కొలది యోజనాల ప్రదేశం అతిక్రమించి ఆ ఆకాశ భాగం స్థితిని పొంది ఉన్నది. అక్కడికి సిద్ధులు కూడా రాలేరు. అటువంటి ఏకాంత స్థానమైన ఈ ప్రకారంగా ఉన్నటువంటి ఆ ప్రదేశానికి స్త్రీ శబ్దాన్ని పోలినటువంటి ధ్వని ఎలా సంభవిస్తుంది? ఒక స్త్రీ నుండి వచ్చినటువంటి శబ్దములాగా ఎలా ఉత్పన్నమైంది? ప్రయత్నము చేత నేను చేశాను, అలాగే చూసి అవలోకించాను. ఆ శబ్దము వచ్చినటువంటి వానిని నేను ఎటు చూసినా 10 దిక్కులు వెతికినా ఇట్లా పరికించి చూసినప్పటికీ కూడా ఆ శబ్దము చేసినటువంటి వానిని నేను చూడలేకపోయాను. ఇక ఈ నా ఎదుట ఏమున్నది? అనంతమై ఉన్నది, ఆది అంతము లేనటువంటిది, మహాశూన్యమై ఉన్నది, మాలిన్యరహితమైనటువంటి ఆకాశము తప్ప మరేమీ కూడా లేదు కదా. ఇంకా కూడా ప్రయత్నము చేత అన్వేషించినప్పటికీ కూడా అక్కడ ఒక్క ప్రాణి అయినా సరే కనిపించడం లేదు కదా. అట్లాంటప్పుడు ఈ శబ్దం ఎక్కడి నుండి వచ్చింది? ఇలా విచారించి నేను అక్కడ మరలా చూశాను, వెతికాను. ఎంత పరికించినా ఏం చూసినా చిన్న ప్రాణి చొరరాని ప్రదేశం కాబట్టి ఎంత చూసినప్పటికీ, ఆలోచన చేసినా, చింతించిన, శబ్దం చేసినటువంటి వానిని నేను ఎక్కడా చూడలేదు. అప్పుడు మళ్ళా కూడా ఇలా ఆలోచన చేశాను. మొదట ఈ ఉపాధిని వదిలివేద్దాం. చిదాకాశమయ్యే అందు అధ్యస్థమైనటువంటి అవ్యాకృత ఆకాశముతోటి ఏకత్వాన్ని పొందుదాం. దాని కార్యమైనటువంటి భూతాకాశం యొక్క గుణమైన శబ్దము. భూతాకాశము అంటే ఆకాశస్య శబ్దగుణ. ఆకాశం యొక్క గుణమేంటి? శబ్దమే. ఆ భూతాకాశం యొక్క గుణమైన శబ్దాన్ని దాని యొక్క అర్థాన్ని ఆ యొక్క ఆకాశ కోశమునందే నేను అనుభూతం చేసుకుంటాను. ధ్యానము చేత ఈ దేహము అనబడే ఆకాశము ఉన్నట్లుగా అక్కడనే స్థాపించి ఉంచాను. చిదాకాశ రూపుడనయ్యాను. జలబిందువు జలముతోటి ఐక్యం పొందినట్లుగానే, నీటి బిందువు నీటితో ఐక్యం పొందినట్లుగానే ఆ అవ్యాకృత ఆకాశముతోనే నేను ఐక్యము చెందాను, ఏకత్వాన్ని పొందాను. ఇలా విచారించి దేహాన్ని వదిలిపెట్టడం కోసం నేను పద్మాసనమును కూర్చున్నాను. సమాధి శీలించడం కోసం మరలా కూడా నేత్రాలను మూసుకున్నాను. తర్వాత ఇంద్రియ సంబంధాలైనటువంటి ఈ స్పర్శ మొదలైనటువంటి బాహ్య విషయాలు, శబ్దాన్ని, స్పర్శను, రూపాన్ని, రసాన్ని, గంధాన్ని మొదలైన బాహ్య విషయాలను, అభ్యంతరములో అంతరములో ఉన్నటువంటి సంకల్పాదులను కూడా వదిలివేశాను. చైతన్యము మాత్రమే కనిపించే రూపమైనటువంటి చిత్తాకాశ రూపుడనే అయ్యాను. క్రమంగా దానిని కూడా వదిలాను. బుద్ధి రూపాన్ని పొందాను. ఆ తర్వాత దానిని కూడా వదిలివేసి చిదాకాశమున కేవలం జగత్ సమూహానికి అందరికీ కూడా దర్పణ రూపుడనే అయ్యాను. ఆ తర్వాత జలము యొక్క సామాన్యము చేత సముద్రాది జలమును, సామాన్య సుగంధము చేత ప్రత్యేక సుగంధమును పొందబడినట్లుగానే నేను కూడా ఏం చేశాను అంటే నా చిదాకాశ స్వభావము చేత భూతాకాశ రూపాన్ని పొంది దానితో ఏకత్వాన్ని పొందాను. తర్వాత సమస్తాన్ని వ్యాపించాను. నేను అనంతమయ్యాను. సర్వవ్యాపకమైనటువంటి చిదాకాశమయ్యాను. ఇంకా కూడా ఆకారరహితుడిని, నాకు ఏ ఆకారము లేనటువంటి వాడని అయ్యాను. ఆధారవర్జితుడిని, నేను ఏది ఆధారం అనుకున్నానో దానిని వదిలివేశాను. అయినప్పటికీ సర్వ పదార్థాలకు కూడా ఆధారభూతుడును, ఆధార రూపుడును అయ్యాను. అటువంటి స్థితి యందు చిదాకాశమున అనేక త్రైలోక్య సమూహాలు ఉన్నవి.
త్రైలోక్యం అంటే ఇక్కడ మనం ఒకటే చెప్తాం, దేవతాలోకం, మర్త్యలోకం, పాతాళలోకం అని చెప్తాం. కానీ అక్కడైతే ఇలాంటి 3 లోకాల సంబంధించిన సమూహాలు అనేకాలు ఉన్నాయి. వందల కొలది జగాలు ఉన్నాయి. ఇక్కడ ఉండేటువంటిది మనకు ఒకటే జగత్తు. ఆ విధంగానే అగణితమైనటువంటి లెక్కకు రానటువంటి లక్షల కొలది బ్రహ్మాండాలను చూశాను. మనం ఇక్కడేమని చెప్పుకుంటాం, ఈ 7 లోకాలు 14 భువనాలు అని చెప్పుకుంటాం. అటువంటి భువన బ్రహ్మాండాలు లక్షల కొలది లెక్కకు మించి ఉన్నాయి, లెక్కలేనన్ని ఉన్నాయి, లెక్కించడానికి సాధ్యము కానట్లుగా ఉన్నాయి. ఆ బ్రహ్మాండాలన్నీ కూడా మరి ఒకదాని యందు ఒకటి అన్యోన్యంగా కలిసి ఉండేటువంటి దృష్టి యందు నిర్మలమైన వ్యాకృతాకాశ మాత్ర రూపాలే అయి ఉన్నవి. కాబట్టే అవి పరస్పరం ఒకదానితో ఒకటి అవి చూడబడకుండా ఉన్నవి. ఇంకా కూడా అవి రకరకాలైనటువంటి ఆచారాలతో విచారాల చేత నిండిపోయి ఒకదానితో ఒకటి శూన్యములై, అంటే ఒకదానినొకటి గాంచకుండా అదృశ్యాలై ఉన్నాయి. దృష్టము కావడంలా అదృష్టాలై ఉన్నాయి. ఒకే కాలంలో నిద్రిస్తూ ఉన్న మనుషుల యొక్క స్వప్న రూపాలు లాగానే అవి ఒకని దృష్టి యందు మహాకార్య ఆరంభయుక్తాలుగాను, ఎలాగంటే ఒకే సమయంలో చాలామంది పడుకున్నారు, అందరూ కలగంటున్నారు, కానీ అందరూ ఒకే కలను గనరు కదా. అలాగే స్వప్న రూపాలు లాగానే అవి కూడా ఒకని దృష్టి యందు మహాకార్య ఆరంభాలతో కూడుకున్నట్లుగా, మరి ఒకని దృష్టి యందు శూన్యములుగా ఉంటూ ఉన్నాయి. కానీ కాబట్టే ఆ బ్రహ్మాండాలు శూన్యములున్నూ కూడా అశూన్యములున్నూ కూడా అయ్యున్నవి కదా. ఆ చిదాకాశమునందు అనేక బ్రహ్మాండాలు ఉత్పన్నమవుతూ ఉన్నవి. అయితే అనేకాలు నశిస్తూ కూడా ఉన్నవి, అనేకాలు వృద్ధి చెందుతూ ఉన్నవి, మరి కూడా ఇంకా అంతటా ఎన్నో జగాలు గడిచిపోయినవి, ఎన్నియో ఉత్పన్నములుగా అవుతూ ఉన్నవి, ఎన్నియో విద్యమానములై కనబడుతూ కూడా ఉన్నవి. అనేక చిత్రజాలాని మహాభీతిని కానిచ మనసే ఉగ్రరాజ్యాన్ని కృతాని వివిధైర్జనై, వివిధ రకాలైనటువంటి జనుల చేత గావింపబడిన వివిధ రకాల మనస్సు యొక్క రాజ్యముల వంటివే అయ్యున్నవి కదా. చిత్ర సమూహాలతో కూడుకొని గొప్పదైన మహాగోడ వంటిది, భిత్తి వంటివి అయ్యి అనేక బ్రహ్మాండాలు శూన్యాకాశాలను కూడా నేను అక్కడ చూశాను. అవి ఎలా ఉన్నవంటే కొన్ని ఆవరణ లేనివి, ఒక ఆవరణము కలిగినవి, 5 ఆవరణములతో కూడి ఉన్నవి, 7 ఆవరణములతో కూడి ఉన్నవి, కొన్ని పంచీకృతమై ఉన్నవి, మరికొన్ని అంటే విభజించి, మరికొన్ని విభజించడానికి సఖ్యము కాకుండా ఉన్నవి అపంచీకృతంగా, పంచభూతాలను 10 ఆవరణలతో కూడా కూడి ఉన్నవి. ప్రకృతి అంటే ఇక్కడ ప్రకృతి, మహదహంకారము మొదలైనటువంటి 16 ఆవరణలు కలిగినవి కూడా ఉన్నవి. సాంఖ్యుల యొక్క మతానుసారమైతే 24 తత్వాలు, అంటే ఏ సాంఖ్య విచారణ తత్వంలో అయితే సాంఖ్య మతానుసారం 24 తత్వాలు. ఎవరు అంటే జ్ఞాతను వదిలివేసి ఈ యొక్క మానసేంద్రియాలు అంతఃకరణాలు 4, పంచప్రాణాలు 5, మరి పంచ జ్ఞానేంద్రియాలు, ఈ విధంగా అంటే పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు, పంచ కర్మేంద్రియాలు 20, ఆ 4 అంతఃకరణ చతుష్టయము 24 తత్వాలు అనేటువంటిది సాంఖ్య మతానుసారం ఉండేటువంటి తత్వాలు. అటువంటి ఆవరణలతో కూడినవి. అదే శైవ మతానుసారమైనటువంటి 36 తత్వాలు. అంటే ఇక్కడ అంతఃకరణాలు 4 కాదు, 5. జ్ఞాత, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము 5. ఏ యొక్క పంచప్రాణాలు అంటే సమాన, వ్యాన, ఉదాన ప్రాణ, అపాన వాయువులు. అంతేకాదు జ్ఞానేంద్రియాలు అన్నప్పుడు శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము అనేటువంటిది, మరి
పంచతత్వాలు అన్నప్పుడు ఏంటవి అంటే పంచశబ్దాలు, శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అనేటువంటివి. అంటే జ్ఞానేంద్రియాలకు విషయాదులు, కర్మేంద్రియాలు 5, వాక్కు, పాణి, పాద, గుహ్య, పాయువులు. వీటన్నింటితో కూడా కూడుకొని ఏ యొక్క అంటే అంతఃకరణాల యొక్క విషయాదులు ఏవైతే ఉన్నవో కామక్రోధ లోభ మోహ మద మత్సరాలు అనేటువంటివి, ఈ 6తో కూడా కూడుకొని ఆ యొక్క 36 తత్వాలు. అంటే ఏ విధంగా అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అనేటువంటి ఈ 30 తత్వాలతోటి ఈ అరిషడ్వర్గాలు కూడా అంటే అంతఃకరణ చతుష్టయముతో కూడా కూడుకొని ఆ అంతఃకరణ చతుష్టయం యొక్క విషయాలతో కూడా కూడుకొని 36 తత్వాలుగా ఆవరణ ఉన్నది అనేటువంటి బ్రహ్మాండాన్ని కూడా నేను అక్కడ చూశాను అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.